హలో గైస్, అందరికీ ఒక కొత్త వీడియోలోకి నమస్తే. సో మనకి మీ అందరికీ తెలుసు కదా, నా కప్పీ ట్యాంక్ అనేది మార్చేసాను కప్పీకి రాసేసి. సో నిన్ననే మార్చా కాబట్టి నిన్న అంతగా యాక్టివ్ అయితే లేకుండే ఇవేవి కూడా, అన్ని పైన సర్ఫేసెస్ మీద ఎక్కువైతే ఉన్నాయి. సో ఇవాళ ఫుల్గా అయితే సెటిల్ అయిపోయినాయి. చూడొచ్చు ఎంత యాక్టివ్ అయితే ఉందో మన గోల్డ్ కప్పి. వెనకాల కోయి మేల్ కూడా ఉంది అండ్ ప్లాటినం డంబో మేల్స్ కూడా ఎక్కడ ఉంటాయి. సో ఇందులో ఒక యాపిల్ స్నేల్ కూడా ఉంది గైస్. ఒక యాపిల్ స్నేల్ ఉంటుంది అండ్ 2 ష్రిమ్స్ అయితే ఉంటాయి. ష్రిమ్స్ కనిపించట్లేదు, చాలా రేర్గా కనిపిస్తాయి అనమాట. అవి స్విమ్స్ అయితే కనిపించట్లేదు. సో వీటికైతే ఫీడింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మన బ్లాక్ సామరే బెట్ట అయితే ఉన్నాడు కదా, బ్లాక్ సామరే బెట్టకి అయితే ఫీడింగ్ అయితే ఇచ్చుకుందాం. మీకైతే చూపిస్తా ఫీడింగ్ ఎట్లా ఇస్తాను నేను. సో గైస్, ఇదిగోండి మన బ్లాక్ సామరే బెట్టగాడు. సో వీడికి వచ్చేసి మనం ఇప్పుడు ఫీడింగ్ అయితే ఇద్దాం. నేను ఫీడింగ్ వచ్చేసి మీ అందరికీ తెలుసు 50% ప్రోటీన్ ఉంటుంది నేను వాడే ఫీడ్, ప్యాలెట్ ఫీడ్లో మాత్రమే. అండ్ ఆల్సో నేను టోపీఫ్లెక్స్ కూడా ఇస్తాను, అందుకని ఇంత మంచి గ్రోత్ అయితే ఉంటుంది నా దగ్గర. సో చూసుకోండి బ్రాండ్ నేమ్. నాకైతే ఇది ఒక 150 రూపీస్ అయితే పడింది మార్కెట్లో. సో ఈ ప్యాలెట్స్ కూడా ఎట్లుంటాయి మీకు చూపిస్తా చూడండి. ప్యాలెట్స్ అనేవి చాలా కన్వీనియంట్గా అయితే ఉంటాయి మనకి గప్పీస్కి బెటాస్కి వేసుకునేటట్టు. సో చూడండి ఎంత క్రస్టెడ్లా అయితే ఉన్నాయి చూసారు, చిన్న చిన్నవి అనమాట. 0.3 mm అనుకుంటా సైజు పెట్టింది, ఎంతో సరిగ్గా తెలియదు. సో చూసారు కదా, ఇది వచ్చేసి మన బెట్టగాడికి అయితే వేద్దాం. చూద్దాం ఎలా తింటాడు వీడు. వచ్చేసి వీడు ఎప్పుడు రెడీగానే ఉంటాడు, ప్యాలెట్స్ వేయగానే పైకి వస్తాడు. చూసారు ఎలా మింగుతున్నాడు ఒక్కొక్కటి. సో చూసారు కదా ఇదనమాట. ఇప్పుడు మనం టబ్ వాటికి కూడా ఫీడింగ్ ఇచ్చేద్దాం. సో గాయస్, ఇది మన అవుట్డోర్లో ఉండే టబ్ నేను ఇండోర్కి అయితే తీసుకొచ్చిన కదా రూమ్ లోపలికి. సో ఆ టబ్ అనమాట ఇది. ఇందులో వచ్చేసి గోల్డ్ ఫీమేల్, కోయి ఫీమేల్ అండ్ మిగతా ప్లాటినం డంబో ఫ్రైస్ అండ్ ఇంకొక 5 పీసెస్ అయితే ప్లాటీస్ అయితే ఉన్నాయి, మిక్కీ మౌస్ ప్లాటీస్. అవి కూడా ఫ్రైజే. సో వీటికి ఫీడింగ్ అయితే ఇచ్చి చూపిస్తాను మీకు. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ వీటిని పిలుస్తాను ఇట్లా. చూడండి ఫింగర్స్ని పిలుస్తుంటే ఎలా వస్తున్నాయి చూసారా. సో మొత్తం అన్నిటికి తెలుస్తుంది అనమాట. ఇట్లా మూమెంట్ అయితే ఇస్తే నేను ఫీడింగ్ అయితే ఇస్తాను అని తెలుస్తుంది. మొత్తం టబ్ అయితే వైబ్రేషన్ వెళ్తుంది కదా, ఇవి కొరికేస్తున్నాయి ఎప్పుడే నన్ను ఫుడ్ ఇవ్వమని. సో ఇలా చేశాక చూసారా ఎట్లా వస్తున్నాయో ఫ్రైస్ అన్నీ వచ్చేసి. సో ఈ టైంలో నేనైతే ప్యాలెట్స్ అయితే ఇస్తానమాట. ఎక్కువ ఇవ్వను, ఫ్రైస్కి అయితే 3 times వేస్తాను ఫీడింగ్ పర్ డే. సో చూసుకుంటే మీరు ఇక్కడ వేస్తున్నా చూడండి ప్యాలెట్స్. చూసారా ఎట్లా తింటుందో, అది ఎంత యాక్టివ్గా అయితే తింటున్నాయో ఇదనమాట. సో ఇదే అనమాట ఈ వీడియో టాపిక్. ఫీడింగ్ అయితే మీకు చూపించాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. ప్రతి కమెంట్కి నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అసలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.